ఈ రోజు డే మొత్తం నేను హైదరాబాద్ లో ఉంటున్న పీజీలో ఏం ఫుడ్ పెట్టారో చూపిస్తాను పదండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9 అయితే అవుతుంది. ఇంక ఇదే మేము ఫుడ్ తినే ప్లేస్ అనమాట. ఈ రోజు మాకు మార్నింగ్ పెట్టిన టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, పల్లీల చట్నీ, అలానే పొడి, అలాగే నెయ్యి అయితే పెట్టారు. ఇంకా రోడ్ మీద దొరికే రాయల కంటే ఇడ్లీ గట్టిగా ఉంది. అలానే వెనకాతలు అసలు ఉడకలేదు. ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది భయ్య. చట్నీ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు. ఇంకా ఈ ఇడ్లీని ఆ పొడిలో ముంచుకొని తింటే ఇంకా అదిరిపోయింది టేస్ట్. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 1:30 అయితే అవుతుంది. ఇంకా మన లంచ్లో ఏం పెట్టారో చూసేద్దాం పదండి. మధ్యాహ్నం పెట్టిన ఫుడ్ విషయానికి వస్తే కచంబరం, ఆనపకాయ పులుసు, బీరకాయ పచ్చడి, అలానే క్యారెట్, గోరుచిక్కుడు కూర అండ్ వైట్ రైస్ అయితే పెట్టారు. నేనైతే ఆనపకాయ పులుసు అలాగే బీరకాయ పచ్చడి అయితే వేసుకున్నా. అలా వేడివేడి అన్నంలో ఆనపకాయ పులుసు వేసుకొని తింటే టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంక ఈ బీరకాయ పచ్చడి విషయానికి వస్తే అదిరిపోయింది భయ్య, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9 అయితే అవుతుంది. ఇంక ఈరోజు మాకు స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా కుమ్మేద్దాం పదండి. నార్మల్ కర్రీలకి ఏమి ఉండదు, కానీ ఇలా చికెన్ కర్రీ చేసినప్పుడు ఎవరు ఎక్కువ వేసుకుంటారని చెప్పి ఇలా వాచ్మెన్ అయితే పెడతారు. ఇలా చికెన్ కర్రీ పెట్టినప్పుడే మన కూరని అయితే త్యాగం చేసుకోవాలి, ప్లేట్లు ఎక్కువ కనబడదు. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది భయ్య. కాకపోతే ముక్కలు అయితే ఎక్కువ లేవు, అని అన్ని దుమ్ములే పడ్డాయి అనమాట. నాకైతే ముక్కలు అయితే నచ్చలేదు.